బీజేపీ వాళ్ళ రెండో రోజు కూడా భారతీయ జనతా పార్టీ మొత్తానికి తేరుకొని ఒక పని చేసింది. పార్టీ చేసిందా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామా, లేకపోతే ఎల్పీకి సంబంధించి శాసనసభ పక్షం నుంచి చేసినటువంటి కార్యక్రమం ఇది పార్టీకి సంబంధం లేదనేటువంటిది ఒక రకంగా ఉంది. ఎట్లా చేసినా సరే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందులో పాల్గొన్నారు కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తేరుకొని 24 గంటల పాటు దీక్ష చేసి రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం. ఇది ఒక్కటే సమస్య కాదు. ఎందుకంటే ప్రతిపక్షాలు అధికార పక్షం ఇచ్చినటువంటి హామీలను, వాళ్ళు ఇచ్చినటువంటి మాటలను ప్రతిరోజు ప్రజలకు అటు అధికార పక్షానికి గుర్తు చేయాలి. మీరేమో మాట తప్పారనేటువంటి విషయాన్ని అధికారానికి ఉన్నటువంటి ప్రభుత్వానికి గుర్తు చేయాలి. ఇగో మీకు ఈ మాటలు ఇచ్చిరు ప్రజలందరికీ, మేము దాన్ని గుర్తు చేస్తున్నామని ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలపైన ఉంటుంది. కాబట్టి ఇవాళ తేరుకున్నది భారతీయ జనతా పార్టీ. పాపం 24 గంటల పాటు అక్కడే ధర్నా చౌక్లో కూర్చొని పడుకొని, ఇప్పుడు కూడా ఉదయం ఇప్పుడు చూపించినటువంటి వీడియో ఉదయందే, ఇవాళ పొద్దున కూడా అక్కడే తయారై ఇవాళ ఉదయం 11 గంటల వరకు దీక్ష చేసి 11 గంటలకు దీక్ష విరమణ జరుగుతున్నది. దీంతో ఇవాళ 24 గంటల పాటు దీక్ష చేసి రుణమాఫీ అంశం సరే, దానిపైన వీళ్ళు విమర్శ, వాళ్ళు విమర్శ, ప్రతి విమర్శ సహజమైనటువంటి అంశాలు అయినప్పటికీ ఏదైనా ఒక పెద్ద కార్యక్రమము, ఇంకా ప్రజలకు సంబంధించినటువంటి భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే తప్ప ఇవాళ, ఎందుకంటే మీకు పోటీ ఇటు భారతీయ జనతా పార్టీ సరే ఏ కార్యక్రమాలు చేసినా రాజకీయమైనటువంటి కార్యక్రమాలే. ఆ రాజకీయ కార్యక్రమాల్లో ఇటు బీఆర్ఎస్ని ఎదుర్కొని కాంగ్రెస్ను కాదని అంతకంటే పైకి పోవాలంటే ఈ కార్యక్రమము ఇంకా చాలా చిన్నదే. అది మొదలనుకోవచ్చు. ఇప్పటిదాకా 9 నెలల్లో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమాల్లో ఉన్న దాంట్లో చెప్పుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇదే. ఉన్న దాంట్లో చెప్పుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇంతవరకే ఉంది. ఇంకా ఇంతకుముందు చేసినటువంటి 1-2 చిన్నవి చేసినా కూడా అంత పెద్ద ఎత్తున జరగలేదు. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని అదే అంశంతో జనంలోకి వెళ్ళి తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాలపైన చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయొచ్చు. కానీ రైతులకు సంబంధించినటువంటి అంశం ఇవాళ ఏదైనా ఒక అంశంతో ముందుకు పోవచ్చు. ఇవాళ మూసీకి సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్కు సంబంధించి బోర్డు చేసినటువంటి దాంట్లో కూడా కొంతమేర అక్కడక్కడ ప్రజల వద్దకు, ఇవాళ ప్రజల దగ్గరకు వెళ్తే తేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తొందరగా ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ చాలా పెద్ద ఎత్తున జాగ్రత్త పడి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రజల్లోకి వెళ్తుంది. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి వ్యవహారాలలో దూకుడుగా వెళ్తున్నది. ఆ దూకుడు ప్రదర్శించకపోతే వెనకబడేటువంటి పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో నిన్న జరిగినటువంటి దీక్ష కొంత మేరకు కొంత ఫలితం ఇచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.